హాయ్ దిస్ ఇస్ బాలు విజయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వైజాగ్ దగ్గరగా ఉన్న వెల్కమ్ టు అండర్ వాటర్ టనల్ ఎగ్జిబిషన్. మనం ఎలాగోలా బీచ్ రోడ్ నుండి పైదాకా చేరుకున్నాం. ఇప్పుడు లోన్కి వెళ్ళి చూద్దాం దీని కాస్ట్ ఎంత, లోన్ ఏవే చేపలు ఉన్నాయి అన్నీ స్పెసిఫిక్లీ రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. ఇప్పుడు లోన్కి ఎంట్రన్స్ 3 years దాటిన ప్రతి ఒక్కరికి 100 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగైతే లోన్కి వచ్చాం టికెట్ తీసుకొని. ఇప్పుడు సరసా బుర్రలోకి వెళ్దాం. బుర్రలో ఏముందో, అది ఏ చేపలు మింగిందో చూద్దాం. రండి ఫ్రెండ్స్. చూడాలి, కాస్ట్ 100 రూపీస్ పెట్టారంటే ఖచ్చితంగా లోన్ ఏదో ఖచ్చితంగా ఉండాలి కదా. షూట్ చేయి ఫ్రెండ్స్. సండే టైం అయితే ఈ లైన్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. మనం సాటర్డే వచ్చాం, మన లక్కీ. End of the dragon. ఫ్రెండ్స్, ఓపెనింగ్లోనే మన వైజాగ్లో దొరికేటి మామూలు చేపలు పెట్టారు. దీనికి 100 రూపీస్ అంటే నాట్ సాటిస్ఫైడ్. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమైనా చేపలు ఉన్నాయేమో. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన చేపలను చూస్తే దీని పేరు ఎస్కే గోల్డ్ ఫిష్ అంట. ఇది స్పెసిఫిక్లీ చాలా అందంగా ఉంది చూడడానికి. పేర్లు అయితే ఉన్నాయి ఎస్కే గోల్డ్ ఫిష్ అని. చూద్దాం నెక్స్ట్ ఏముందో చూద్దాం ఫ్రెండ్స్. బికాజ్ వీటి పేరు చిక్లెడ్ ఫిష్ అని అక్కడ రాసి ఉంది. మనకి దీనికోసం పూర్తిగా తెలీదు. చూద్దాం ఫ్రెండ్స్, కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫిష్ని. చిక్లెడ్ ఫిష్ అంట దాని పేరు. కామన్ గైస్. కాకపోతే డిజైన్ చేసేటప్పుడు రైట్ టు లెఫ్ట్ బాగా పెట్టారు ఫ్రెండ్స్. ఇవి అయితే ఆర్డినరీ గోల్డ్ ఫిష్. మన అక్వేరియంస్లో కూడా ఇవి ఉంటూ ఉంటాయి. మన వైజాగ్లో కూడా స్పెసిఫిక్గా ఇవి దొరుకుతాయి. పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. ఈ చేపలు పెంచుకోవాలనుకుంటే మన సాధారణమైన పెట్ సెంటర్కి వెళ్తే చాలు ఇవి దొరుకుతాయి. ఓకే గైస్, కొంచెం ముందుకెళ్దాం. ఫిష్ జంతువుల పేరు జేబ్రా అని ఉండమే కాదు, చేపల పేరు కూడా జేబ్రా అంట. జేబ్రా లాగే దీనికైతే లైన్స్ అయితే ఉన్నాయి. కొంచెం చిన్న చిన్న ఉన్నాయి, బాగా రెడ్ కలర్లో ఉన్నాయి. చూడడానికి గోల్డ్ ఫిష్లో ఉంది. బికాజ్ దీనికైతే చార్లు ఉండడం వల్ల దీనికి జేబ్రా ఫిష్ అని పేరు పెట్టి ఉండొచ్చు. నైస్ వ్యూ ఫ్రెండ్స్. ఎందుకు రా తప్పుకో, కెమెరాని తప్పుకో. హాయ్ దిస్ ఇస్ బాలు విజయ్. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు, చూసిన ప్రతి ఒక్కరికి. అయ్యో రామా, ఇక్కడ కనిపిస్తున్నాయని ఫీల్ అవ్వద్దు. కాకపోతే వీళ్ళకి పేర్లు వేరుగా ఉన్నాయి. దీని పేరు గోల్డ్ ఫిష్ ఫ్రెండ్స్. ఆ మోళ్ళ దాక్కుంది జయంతి బ్లోవర్ ఫిష్ అంట. ఇది బేసిక్గా ఏం చేస్తుందో మనకి తెలీదు. తెలుసుకొని అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. దీని స్టైలే బ్లాక్గా ఉండడం అనుకుంటాను, అందుకని దీనికి బ్లాక్ ఫిష్ అని పేరు పెట్టారు. ఫ్రెండ్స్, దీనికైతే ఆస్కార్ ఫిష్ అని పేరు పెట్టారు. ఆస్కార్ బ్లాక్ అంట దీని పేరు. లుక్ అయితే చాలా బాగుంది. బ్లాక్ ఫిష్ ఇప్పుడు చూసారు. ఇప్పుడు ఆస్కార్ వైట్ ఫిష్. ఇది వైట్గా ఉండడం వల్ల మేబీ దానికి ఆ పేరు పెట్టి ఉండొచ్చు. ఫ్రెండ్స్, చేపలు కొత్తగా ఉన్నాయని ఆశ్చర్యపడదు. ఇవి మన పెట్ సెంటర్లో కూడా దొరుకుతాయి.
అందుకే ఇది పేరు అందుకని దీనికి ఇంకా పేరు పెట్టలేదు. అంటే మేబీ బార్సల్ చేసి ఉండకపోవచ్చు ఈ చేపలకి. రెడ్ చేపను చూసావా? ఓ మై గాడ్, దిస్ ఇస్ క్రాస్ బ్రీడ్ లైగర్ అయి ఉండొచ్చు మేబీ. చేపల్లోనే ఒక లైగర్ దొరుకుతుంది. వారలో కమీనా అంట, హిందీలో తిట్టయి అనుకోగలరు. తిట్ట అయితే కాదు, చేప పేరే అంటది. ఓకే ఫ్రెండ్స్, దీనికి కూడా చేపలకి పేరు పెట్టలేదు. ఇది కూడా ఆస్కార్ వైట్ ఫిష్ లా ఉంది ఫ్రెండ్స్. ఇది ఆస్కార్ వైట్ ఫిష్. ఇది కొంచెం చిన్న సైజ్. బట్ ఇక్కడ గుంపు బలే ఉంది కదా. చేపలు అంటే విడిగా ఉండాలని రూల్ ఏం లేదు, కలిసి ఉండాలని ఆశయం లేదు. ఖచ్చితంగా కూర్చోండి. థ్యాంక్ యూ. అన్ని చేపల్లో కల్లా ఇవి జంట ఫిష్లు చాలా బాగున్నాయి, క్యూట్గా. వండుకు తింటే బాగోవు, ఖచ్చితంగా చెప్తున్నాను. వండుకోకూడదు, ఇవి పెంచుకోవాలి. ఓ, వీళ్ళిద్దరు గొడవ ఉంటుంది మేబీ. విడిపోయారు, అటు ఒకరు ఇటు ఒకరు. ఫ్రెండ్స్, దీని పేరు మౌలి ఫిష్ అంట. నైస్. ఒకే ఒక పెద్దది మిగతా చిన్న పెట్టారు. ఓకే, ఈ చేప చూడండి ఫ్రెండ్స్, ఏదో మన కొట్టేసేలా చూస్తుంది. వేసేద్దాం. భలే ఉంది. చూడడానికి అయితే ఏంజల్స్లా లేవు. ఇది కొంచెం సైజు పెరిగి సొరచాపలా తయారైతే దగ్గర కూడా ఏదైనా దగ్గర దూరంలో చూస్తే అందంగానే ఉంటుంది, దగ్గరికి వెళ్తేనే రోజు తీరిపోద్ది. హాయ్ చెప్పు. హాయ్. తిరిగింది బాలు. నువ్వు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. బాలు విజయ్ వచ్చే. దాని చా తిరిగి చేపల్లాగా ఉన్నాయి. ఇంటికి వెళ్తే బోర్డు కనిపిస్తుంది. అది సింగిల్ అంటే సింగిలే కదా. కింద చూడు. ఇదే దీన్ని చూడలేదు బాలు. ఎవరో సింగిల్ కొట్టుకుంటారు. హాయ్, హలో. దీని మీసాలు బాగున్నాయి. ఓకే ఓకే. వాట్ స్టాండింగ్ అది పడుతుంది. చిట్టి చేప. ఎవడరా నన్ను చూస్తున్నాడు అన్నట్టు చూస్తుందా? నా ఎక్స్ప్రెషన్ అలా ఉంది. ఊడిపోయి నువ్వు కందరకాయ ఫిష్ అని అట్టాలి. దీనికి దెబ్బ తగిలినట్టుంది బాలు. దాని ఫ్లేవర్ అంటున్నారు. టామ్ అండ్ జెర్రీ ఫిష్ అంటే ఇడేదో చూపించాడు, మామూలుగా ఉంది. అరే అరే, ఇది ఎలక్ట్రికల్ ఫిష్ లా ఉందిరా. ఎలక్ట్రికల్ ఫిష్ పేరు కూడా పెట్టలేదు కదా. షాక్ కొడతా కదా. పావుల్లాగా ఉన్నాయి బాబు. షాక్ కొట్టే ఫిష్ ఇది. ఎలక్ట్రికల్ది టచ్ అయితే పోతాం. ఎలక్ట్రికల్ ఫిష్ లా ఉంది. ఫ్రెండ్స్, పార్టీ ఫ్లవర్ అంట. పార్టీ ఫిష్. ఓ ఫ్రెండ్స్, స్టార్ ఫిష్ వీడియోలోనే చూసుంటాం. ఫస్ట్ టైం మేము బయట చూస్తున్నాం. హాయ్ స్టార్ ఫిష్. హలో. అరే అరే ఇంకోటి ఉంది.
నాకు ఉల్లారా పడుకున్నారా మీరు చిన్నదొట్టు కూడా ఉంది అక్కడ చిన్న పీస్ దేని లగే దాన్ని లేపు లేపు బాగా తినేసి పడుకుంది ఆస్కార్ ఆస్కార్ స్టార్ అది ఒకటి తినేసి తొంగుంది బాగా ఇంకోటి తిందని చూస్తుంది హాయ్ హాయ్ చెప్పండి మమ్మల్ని బడ్జెట్ చేశారేంట్రా బాబు మమ్మల్ని తెలియదు సముద్రంలో ఈ సినిమా చూసి మళ్ళీ గింజుకుంటాను దీని క్వాలిటీ ఎంత ఉన్నాయా ఇది పడుకొని ఉన్నా ఫ్రెండ్స్ దీని ఫేస్ కట్ చూసారా ఏరా నన్ను అట్లా చూస్తున్నావు వైట్ షార్క్ ఇవి కాకపోతే ఎల్లో కలర్ రాళ్ళు వేసారు కరెంట్ చేప హీల్ ఫిష్ ఇదే కరెంట్ చేప ఉన్నాయా చేప కాదు పెడతావా ఫ్రెండ్స్ ఈ చేపలు చాలా పవర్ఫుల్ వీటికి ప్రమాదం అనుకుంటే టచ్ చేస్తే కరెంట్ షాక్ కొడుతుంది అది 240 వాట్స్ దాకా కొట్టే అవకాశం అయితే ఉంది ఇది బేసిక్గా అందులో వేయడానికి రబ్బర్ గ్లౌజెస్ వాడతారు దాని హెడ్కి మాత్రం రంగు వేసినట్టు రెడ్ క్యాప్ ఉందిరా మన విశాఖలో ఏర్పాటు చేస్తాం. సో ఈ కలెక్షన్ అనేది ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి. చిన్నపిల్లలు పెద్దలు అందరూ సెల్ఫీలు తీసుకోండి, కానీ ఇతరులకు ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా ముందుకు వెళ్తూ ఉండండి. అందరికీ మనం దయచేసి ముందుకి కదులుతూ ఉండండి, ఎవరికి ఇబ్బంది కలిగించొద్దు. అండర్ వాటర్ టన్నెల్ ఫస్ట్ టైం మన విశాఖలో ఏర్పాటు చేస్తాం. సో ఈ కలెక్షన్ అనేది ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి. చిన్నపిల్లలు పెద్దలు అందరూ సెల్ఫీలు తీసుకోండి, ఎదురుకి ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా ముందుకు వెళ్తూ ఉండండి. అందరికీ మనం అవకాశం ఇద్దాం. బాక్సులో ఉండే చేపలను చూసారు. ఇప్పుడు టన్నెల్లోకి వెళ్దాం. టన్నెల్ అంటే మన గృహ ఎలా ఉంటుందో అదే విధంగా ఒక గ్లాస్తో తయారు చేసిన ఒక టన్నెల్. ఇందులో చాలా రకాల చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. నీ ఫోటో నీ ఫోన్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చూసిన చేపలన్నింటిలో కల్లా ఇదే పెద్దది. దీని పేరైతే ఏటో తెలీదు. మేబీ ఇప్పుడు దాకా ఈ అక్వేరియం టన్నెల్లోకి వచ్చిన తర్వాత పెద్ద ఫిష్ ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే ఉంది. మిగతా అన్ని రేర్ ఫిషెస్. ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి. హాయ్ పైకి ఒకటే ఫ్రెండ్ ఇప్పుడు మన టన్నెల్లోకి వచ్చారు. మీరు ప్రతి ఒక్క చేపను క్లియర్గా చూసారు. మీరు ఖర్చు పెట్టిన 100 రూపీస్కి వర్తా కాదా? 100 రూపాయలకైతే బాగా వర్తబుల్ అండి. చాలా రకాల చేపలు పెట్టారు, రకరకాలవి. ఎక్కడెక్కడి నుంచో మరి నేను ఇప్పుడైతే ఇన్ని రకాల చేపలు చూడలేదు. కాకినాడలో కూడా చూశాను, కానీ నేను ఇదే ఎగ్జిబిషన్ కాకినాడలో కంటే మన వైజాగ్లోనే బాగుంది. చాలా అక్కడ లేని ఫిష్లు కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. బాగుంది. 100 రూపాయలకైతే వర్తబుల్, చూడొచ్చు. లేదు 100 రూపాయలు అయితే పెట్టచ్చు. ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైనా చూడొచ్చు, బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి సాటిస్ఫై అయ్యారంట కస్టమర్.
దీనికి మన సబ్స్క్రైబర్లందరూ లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాం. చేయండి.